శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో 2 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన వరి, పత్తి పొలాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతసాగరం మండలంలోని గుడిగుంట, కామారెడ్డిపాడు, చిలకలమర్రి, మంగుపల్లి గ్రామాల్లో సుమారు 2500 ఎకరాలకు పైగా వరి పైరు, 350 ఎకరాలు నష్టపోయిన పత్తి పంటను మంత్రి ఆనం పరిశీలించారు. ఆ సమయంలో మంత్రి ఎదుట రైతులు కన్నీటి పర్యంతమై తీవ్ర ఆవేదనతో తమను ఆదుకోవాలని వేడుకున్నారు. మంత్రి చెయ్యి పట్టుకుని నష్టపరిహారం అందించడం అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్యూమరేషన్ ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి ఆ రోజు నుంచే నేను పంపిస్తున్నాను సార్, విలేజ్లోకి పంపించేసి చాలా వరకు ఫొటోస్ తీసుకొని నోట్ క్యామ్ లో మనం పెట్టేస్తున్నాం సార్. ఆల్రెడీ ఫొటోస్ కూడా తీసింది సార్, ఆమె కూడా వెళ్ళేసి. అది సార్ మీరు చెప్పంగానే ఇప్పుడు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు మాట్లాడారు పొద్దున్నే. మొత్తం ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమన్నారు. మొత్తం ఎక్కడెక్కడ ఏదైనా సరే ప్యాడీ కానీ, కాటన్ కానీ, టొబాకో కానీ ఏది దెబ్బతిని ఉన్నా మొన్న వచ్చిన హెయిల్ స్టామ్కి దాన్ని అన్నీ కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ చేయమనండి. మీ రెవెన్యూ, అగ్రికల్చర్ కలిపి హార్టికల్చర్ ఆఫీసర్లు ఉన్నారా? మీరు ఉన్నారు కదా. ఎన్యూమరేషన్ ఎక్కడ మిస్ కాకూడదు, ఏ ఒక్కటి కూడా మిస్ కానికుండా మొత్తం ఎన్యూమరేషన్ చేయండి. అట్లా ఓకే. అంతే, చాలా డ్యామేజ్ ఉంది సార్ వీళ్ళకి. పాపం అయితే ఇబ్బంది. ఏమి రాలిపోయింది కదా అంతా. అంటే 3:30 నుంచి 4 అవద్దు అనుకున్నాం సార్ ఈ సంవత్సరం మనము. అట్లాంటిది పాపం వచ్చి చూసే లోపల మేడం గారు అప్పుడే ఫోన్ చేశారు సార్. నాకు 7:30 ఫోన్ చేశాను సార్. నేను బయట నోట్ క్యామ్ లో మనం పెట్టేస్తున్నాం సార్. ఆల్రెడీ ఫోటోస్ కూడా తీసుకున్నాం సార్. ఆ ఫోటో వెళ్ళేసి అది సార్. మరి కనీసం కౌలు చేసుకుని బతుకోవాలి చాలా మంది ఉన్నారు సార్. ఆ పరిస్థితి 4 నెలలు కష్టపడితే 4 నెలలు వారం రోజులకు వచ్చే టైంలో అనుకోకుండా ఒక అర్ధ గంటలో వెళ్ళిపోయింది సార్. ఇదంతా రైతులకు ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మరి అందరికి నమస్కారం చెప్తున్నాం సార్. ప్రతి ఒక్క అధికారికంగా ఎవరికైనా సరే మన ప్రభుత్వం అధికారికంగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం సార్. ప్రతి ఒక్కరిని అందరూ రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. ప్రతి ఒక్క మిరప, నిమ్మ చెట్లు కూడా ఓవర్ టర్న్ అయినవి అన్ని కూడా రికార్డ్ చేయించారు. ఇంకా చెట్టు పనికి రాదు వాళ్ళకి. మిగిలిన ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉంటుంది ఆ క్యాలిక్యులేషన్ ఉంది కదా మనకి. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీరు కూర్చోమ్మా. ఈరోజు మన అనంతసాగరం మండలంలో వడగండ్ల వాన కురవడంతో చేతికి వచ్చినటువంటి ఇక పంట ఏదైతే ధాన్యం వరి కోతకి దగ్గర వచ్చి వరి కోత చేస్తున్నాము ఈ వారం రోజుల్లో అని చెప్పి అనుకుంటున్న సందర్భంలో ఈ వడగండ్ల వాన మరి అనుకోనటువంటి అన్సీజనల్ వర్షం పడడం వల్ల రైతాంగానికి నష్టం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం దగ్గరలోనే చూసినటువంటి భూమి ఏదైతే ఉందో ఇది రైతుల దగ్గర నుంచి పేద కుటుంబాల వాళ్ళు కౌలుకి తీసుకొని ఆ కౌలుకు మక్తాకు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు.
చేతికి వచ్చేటువంటి సందర్భంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్పారు ఇప్పుడే, ఈ పంట దాదాపు 3.5-4 పుట్ల ధాన్యం అవుతుంది ఎకరాకి, అంత బాగా వచ్చింది వరి అని అనుకునే సమయంలో ఇది జరిగింది. చాలా ఎక్కువ నష్టం జరిగింది సార్ వాళ్ళకి అని చెప్పి వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడే ప్రస్తావన చేయడం, రెవెన్యూ అధికారులు కూడా దీని గురించి స్పందించడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసిన వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులని, రెవెన్యూ అధికారులని వెంటనే వెళ్ళి మీరు చూడాలి, చూసి వీటిని వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఎక్కడెక్కడ ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ఇంకా కూడా చూడాల్సినవి ఉన్నాయి, అన్నీ బయలుదేరుతాను. పోయే ముందు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ ఇన్ఫర్మేషన్లో ఇవాళ వరి పైరు పెట్టి దాంట్లో డ్యామేజ్ అయినటువంటి భూమి 914 హెక్టార్ల భూమి ఉంది. ఇది వరి పైరు. అలాగే 995 మంది రైతులు నష్టపోయారు ఈ యొక్క వడగండ్ల వల్ల అని చెప్పి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ మండలమే కాదు, మరిపాడు కానీ, కలువాయి కానీ, రాపూర్ కానీ అంతా కలిపి దాదాపు 1200 హెక్టార్ల భూమి ఈరోజు నష్టం జరిగింది. 142 హెక్టార్ల భూమిలో పత్తి పంట దెబ్బతిన్నది. అలాగే మేజ్ కానీ, టొబాకో కానీ అది ఒక 20 హెక్టార్లు, 25 హెక్టార్లు, ఇవన్నీ దాదాపు 1289 హెక్టార్ల భూమిలో ఈ యొక్క చేతికి వచ్చినటువంటి పంట నష్టపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా వరి అయితే గింజ రాలిపోయింది. ఆ భూమిలో పడ్డటువంటి ఆ గింజను మళ్ళీ తీసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రభుత్వం నుంచి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. వెంటనే దీన్ని ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగింది, ఏ రైతుకి నష్టం జరిగింది అనేటువంటి విషయంలో తప్పనిసరిగా ఎన్యూమరేషన్ పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయం నేను బయలుదేరేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు అన్ని వివరాలు కూడా చెప్పారు. మన రెవెన్యూ, వ్యవసాయ శాఖ, అలాగే హార్టికల్చర్, ఉద్యానవన శాఖ వాళ్ళందరూ కలిసి ఎన్యూమరేషన్ చేయమన్నాం. ఇవాళ రేపట్లో ఎన్యూమరేషన్ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి నష్టపరిహారం వచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు